ఉందంట, గచ్చెత్తలు లేక మాత్రమే చూస్తున్నారు అని చాలా సీరియస్ కామెంట్స్ చేస్తున్నారు కృష్ణాంజనేయులు గారు. సార్, పెద్దలందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు. నమస్తే. ఒక ఎడ్ల బండి, 2 ఎడ్లు కట్టి ఉన్న బండి నిలబడి ఉంది ఒక చోట. 2 ఎడ్లు కట్టి ఉన్నటువంటి ఎడ్ల బండి ఒక చోట నిలబడి ఉంది. ఒక తోడేలు పాపం ఎండలో పడి బాగా అలసిపోయి ఏడాది నీడ దొరుకుతుందా అని చెప్పి ఎతుకుతూ వస్తే ఎడ్ల బండి కనిపించింది. ఆ తోడేలు నేరుగా వచ్చి ఎడ్ల మీద కింద దాముకునింది నీడ కోసం. సరే, కాసేపు రెస్ట్ తీసుకున్న తర్వాత ఎడ్ల బండి ముందుకు కదిలింది, తోడేలు కూడా ముందు కిందనే కదిలింది. ఎడ్ల బండి ముందుకు కదలడం, తోడేలు ముందుకు కదలడం, ఎడ్ల బండి ముందుకు కదలడం, తోడేలు ముందుకు కదలడం. తీరా ఈ తోడేలకు డౌట్ వచ్చేసింది, ఈ ఎడ్ల బండి కదులుతా ఉంది నా వల్లనే. ఆపు, ఎడ్ల బండి ఓనర్ని బెదిరించడానికి సాగింది. ఆపు, ఎడ్ల బండి కదులుతా ఉండేది నా వల్లనే అని చెప్పిందంట. తీరా ఎడ్ల బండి ఓనర్ కోపం వచ్చి ఆ ఎడ్ల బండి అటు ఇటు తిప్పేటప్పుడు చక్రం కింద నలిగి నుజ్జి అయిపోయింది ఆ తోడేలు. ఇది కథ. ఇది కథగానే చూడండి, ఇంక వేరే రకంగా చూడక్కర్లేదు. అర్థమైంది సార్? బాలినేని శ్రీనివాసరెడ్డి ఇంకొకరు ఎలక్షన్ అయిన తర్వాత కూటమి ప్రభుత్వం, కూటమి నాయకులు, కూటమి కార్యకర్తలు త్యాగాలు కూర్చి, పోరాటాలు కూర్చి, ఉద్యమాలు కూర్చి, మీ పెట్టిన తప్పుడు కేసులు కూర్చి, జగన్మోహన్ రెడ్డి పెట్టినటువంటి టార్చర్ కూర్చి అధికారాన్ని తీసుకొచ్చిన తర్వాత వచ్చిన వ్యక్తి బాలినేని శ్రీనివాసరెడ్డి. కూటమిలోకి వచ్చావు, వచ్చిన తర్వాత కూటమి ధర్మాన్ని, కూటమి క్రమశిక్షణను పాటించాల్సిందే ఎవరైనా కానీ. మేము కష్టపడి సాధించినటువంటి అధికారం ఇది, మేము త్యాగాలతో సాధించిన అధికారం ఇది. ఈ అధికారంలోకి వచ్చిన తర్వాత ఎవరైనా మా కూటమిలో ఒక పద్ధతి, ప్రణాళిక, క్రమశిక్షణ ఉంది, దానికి లోబడి ఉండాల్సిందే. నువ్వు వచ్చి మా కూటమి నాయకుల పైన కామెంట్స్ చేయడం, వార్నింగ్లు ఇవ్వడం, అల్టిమేట్లు ఇవ్వడం కుదరదు. ఆల్ వలస నేతలకు చెప్తున్నాం ఈ చర్చ ద్వారా, మైగ్రేటింగ్ వైసీపీ లీడర్స్, మీరు మొన్నటిదాకా అధికారాన్ని ఎంజాయ్ చేసి మీరు బతుకుదెరువు కోసం వచ్చినారు ఇక్కడికి. అర్థం కదా? వచ్చారు, ఏదో ఆ రోజు పార్టీ అవసరాలు ఇంకొకటి ఏదో ఉపయోగపడతారనే ఉద్దేశంతో చేర్చుకున్నాము. మీరు దాన్ని అలుసుగా తీసుకునేసి నేను లేకుంటే ఈ కూటమి లేదు, నేనే ఈ కూటమి పిల్లరు, నేనే ఇది అనేటువంటి ఫీలింగ్లు ఎవరైనా మైగ్రేటెడ్ లీడర్స్కి ఉంటే అటువంటి ఆలోచన దయచేసి మర్చిపోండి. దామచర్ల ఆంజనేయులు అనేది నిన్నగాక మొన్న రాజకీయాలకు వచ్చిన కుటుంబం కాదు ఇది. నువ్వు మాట్లాడితే నేను సీనియర్ మోస్ట్ లీడర్ అంటే నువ్వు యాడ్ సీనియర్ మోస్ట్ లీడర్? నువ్వు నీ పార్టీ నుండి బయట వచ్చేసినప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ఏమన్నారు తెలుసా? ఎవరు పోయినారే సీనియర్ లీడర్? ఏ సీనియర్ లీడర్ పోయినాడు? నువ్వు ఉంటే అంత, నువ్వు పోతే అంత, నువ్వు పోతే నీలాంటి వాళ్ళు 100 మంది వస్తారు పోయా అన్నాడు. నువ్వు వీడికి వచ్చి కూటమి నాయకుల్ని పోనీ ఓపెన్ చెప్తున్నా, జనసేనలో చేయడం, జనసేన లీడర్ని నువ్వు థ్రెట్ చేస్తున్నావు, జనసేన లీడర్లకి నువ్వు థ్రెటన్ ఇస్తున్నావు, టీడీపీ లీడర్లకి థ్రెటన్ చేస్తున్నావు. అంటే నువ్వు చేసేవన్నీ చూస్తూ ఊరుకుంటారు అనుకుంటారు. క్యాడర్ లీడర్లు కూడా ఊరుకోరు, లీడరు ఊరుకోదు, క్యాడర్ ఊరుకుని వీడికి వచ్చినప్పుడు మా పార్టీ, మా కూటమి డిసిప్లైన్ ఉంది, దాన్ని ఫాలో అవ్వాల్సిందే. ఒక 5 ఏళ్ళు ఓపిక పట్టలేవా? 5 ఏళ్ళు జెండా మోయలేవా? అర్జెంటుగా పదవులు కావాలా? నీకే అర్జెంటు గుర్తింపులు కావాలా? అంటే ఇప్పుడు అతను పదవి అడుగుతున్నాడు అండి బాలినేని. ఇప్పుడు పదవులు అడిగి నేను చెప్తున్నది ఏంటంటే, వచ్చిన తర్వాత కూటమి ధర్మాన్ని, నువ్వు వచ్చిందే పార్టీ రూలింగ్కి వచ్చిన తర్వాత వచ్చావు, కూటమి రూలింగ్లోకి వచ్చిన తర్వాత వచ్చావు. మా కష్టం, కొన్ని ఏళ్ల తరబడి పోరాటం చేసి త్యాగాలు చేసిన కార్యకర్తల కష్టంతో కూటమి అధికారంలోకి వచ్చింది. చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు, మోడీ గారు రాత్రి అనకుండా పగలనకుండా ఎండా వాన లెక్క చేయకుండా తినకుండా కార్యకర్తలను కాపాడుకుంటూ చేస్తే మీరు వచ్చి ఏకదమ్ము విమర్శలు చేసేది. పోనీ జనసేన కార్యకర్తలను నువ్వు సక్రమంగా చూసుకుంటున్నావా? వాళ్ళకి థ్రెటన్ ఇచ్చేది, వాళ్ళని బెదిరించేది చూసి ఊరుకుంటున్నా అనుకుంటున్నావా? పద్ధతి కాదు ఇది. కూటమిలో ఉన్నావు,
కూటమి ధర్మాన్ని పాటిస్తే బాగుంటుంది. పైగా ఇంకో విషయం చెప్తాను చూడండి సార్, సింపుల్ గా ఇటువంటి వాళ్ళ వల్ల కూటమికి వచ్చే నష్టం ఏమీ ఉండదు. పక్కన కొందరు సంబరపడిపోతున్నదే, వీళ్ళు కొట్లాడుకుంటారు, భలే హ్యాపీ, మనము భలే హ్యాపీగా ఉంటాం, మనం రూలింగ్ వచ్చేస్తాం, వీళ్ళు కొట్లాడుకుంటేనే అనుకుంటున్నారు. ఈ కూటమి అధికారంలోకి వచ్చింది అంటే ఇటువంటి నాయకులను చూసి వేయలేదు ఓట్లు జనం. చంద్రబాబు నాయుడు గారి ముఖం చూసి, పవన్ కళ్యాణ్ గారి ముఖం చూసి, మోడీ గారి ముఖం చూసి, ఆ సైకిల్ సింబల్ చూసి, ఈ గ్లాస్ గుర్తు చూసి, ఆ కమలం పువ్వు గుర్తు చూసే ఓట్లు వేసినారు. 175 స్థానాల్లో ఇదే జరిగి ఉండేది. మా వ్యక్తిగత చరిష్మా, మా ఇది అనుకుంటే పొరపాటే. కాబట్టి సీనియర్ పార్లమెంటేరియన్స్, సీనియర్ లీడర్స్, మా ప్రజాబలం ఎంత, మా ప్రజాబలం అంతా, మేమంతా అని చెప్పుకునే వాళ్ళు కొంచెం ఓపికగా ఉంటే మంచిది. కూటమి నేనంతా అనేవాడు మొన్న నిలబడి గెలిచి ఉండాలి కదా. మొన్న నిలబడి కొద్ది ఓడిపోయినావు కదా నువ్వు. తర్వాత ఏదో బతకడానికి వచ్చినావు, ఏమో మా బ్రతుకులు మార్చడానికో, పేదల బ్రతుకులు మార్చడానికో, మా కార్యకర్తల బ్రతుకులు మార్చడానికో. ప్రసాద్ గారు రైట్, ఓకే. సో మీ వెర్షన్ మీరు చెప్పారు. ఒక్క నిమిషం అండి, మనతో పాటు ఈయన అక్షర సత్వం ఫోన్ లైన్లో ఉన్నారు. సచిన్ గారు వినిపిస్తుందా?